తెలంగాణ రాజకీయాలు చాలా రసవత్తరంగా సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజుకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడా ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల బలాబలాలు తారుమారవుతున్నటువంటి పరిస్థితి. ఫస్ట్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పుడు కాంగ్రెస్కు బీజేపీకి మధ్యనే తీవ్ర పోటీ ఉండబోతుంది, టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోతుండొచ్చు అని అందరూ ఊహించుకున్నారు. ఇప్పుడు ఆ యొక్క సమీకరణాలు చేంజ్ అవుతున్నాయి. అప్పుడున్న పరిస్థితుల్లో ఎంఐఎం ఒక సీటు గెలుస్తుండొచ్చు, టీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్కి వస్తే ఒక సీటు వస్తుంది. మిగతా అన్ని సీట్లలో కూడా టఫ్ ఫైటు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది అని అనుకున్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు దేశంలో వేవ్ ఎలా ఉందో తెలంగాణలో కూడా మోడీ వేవ్ పనిచేస్తుందని అర్థమవుతుంది. ఎప్పుడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు బీజేపీ గాలి వీస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. యువ ఓటర్లు కానీ అందరూ మహిళా ఓటర్స్ కానీ ఇప్పుడు మోడీ వేవ్ కొనసాగుతుంది. వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. అసలు క్యాడర్ లేని జిల్లాల్లో కూడా స్పష్టంగా బీజేపీ అభ్యర్థులు బలమైనటువంటి అభ్యర్థులుగా తయారవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్ని సెగ్మెంట్లలో కూడా బలమైన పోటీ ఇస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు డబుల్ డిజిట్ సాధించడమే కాదు, ఇంకా కష్టపడితే దాదాపు 15 సీట్లు దాకా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని కూడా పలు విశ్లేషణలు తెలియజేస్తున్నాయి, పలు సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. రోజుకి గంటకి కూడా బీజేపీ వేవ్ పెరుగుతున్నది, మోడీ వేవ్ పనిచేస్తున్నది తెలంగాణలో అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ వేవ్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 6-7 నెలలు దాటిన తర్వాత అదే వేవ్ కొనసాగాలి, కాంగ్రెస్ వేవ్ ఖచ్చితంగా ఉంటుంది, సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుండొచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ నాయకులు పెట్టినటువంటి పథకాలే కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలే కావచ్చు, ఎందుకో కానీ కాంగ్రెస్కి ప్రజలంతా కూడా దూరం అవుతున్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో అర్థమవుతుంది. కాంగ్రెస్కి వేసిన ఓటర్సే ఈసారి మేము మోడీకి వేస్తాం అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సందర్భంగా అంతటా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ వేవ్ పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయింది, బీజేపీకే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్కు సంబంధించిన క్యాడర్ కూడా దాదాపు తెలంగాణలో 75% కూడా బీజేపీ అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తున్నది. అటు మహిళలు కానీ, యువకులు కానీ, బీఆర్ఎస్ లీడర్స్ కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి లీడర్స్ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ను ఓడించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవమానాన్ని ఇప్పుడు బీజేపీని ఇక్కడ గెలిపించి కాంగ్రెస్పై పైచేయి సాధించి కాంగ్రెస్ని అడుగున తొక్కేయాలనే ఉద్దేశం కావచ్చు, మోడీ వేవ్ కావచ్చు, పూర్తిగా సమూలంగా ఈ తెలంగాణలో మాత్రం పూర్తి స్థాయి బీజేపీ వైపు వేవ్ మాత్రం కొనసాగుతోంది. బీజేపీ ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి వేవ్లో 9 నుంచి 10 సీట్లు గెలుచుకుంటుందని పలు విశ్లేషణలు ఇప్పుడు వచ్చినటువంటి సర్వేలు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇంకా కష్టపడితే బీజేపీ క్యాడర్ కానీ ప్రజల్లోకి ఇంకా కొంత తీసుకెళ్ళినట్టయితే ఈ 2 డేస్లో కూడా మార్పు చాలా వచ్చే అవకాశం ఉంది. 15 సీట్లు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది ఇప్పుడు మనం ఎన్నో సామాజిక మాధ్యమాల ద్వారా వింటున్నాం, చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏ పార్టీ అనకుండా మోడీకే ఓటేస్తాం, బీజేపీ అభ్యర్థికే ఓటేస్తామనే వేవ్ అనేది తెలంగాణలో స్ప్రెడ్ అయిపోయింది, పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దీనివల్ల బీజేపీ వేవ్ మాత్రం కనపడుతున్నటువంటి పరిస్థితి.